అందరికీ హాయ్, వెల్కమ్ టు హేమ స్వీట్ వ్లాగ్స్. ఈరోజైతే మా కమ్యూనిటీలో అందరం కలిసి ఏలూరులో ఉన్న పడమటి వీధిలో గంగానమ్మ అమ్మవారికి సారి తీసుకుని వెళ్తున్నాం. సో మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయాను. ఫస్ట్ అయితే మేము మార్నింగ్ ప్లాన్ చేసుకున్నాం అమ్మవారికి సారి తీసుకెళ్దామని. కానీ అదే టైంకి ఇంకో బ్యాచ్ ఎవరు సారి తీసుకుని వెళ్తున్నారంట. సో ఎందుకంత బిజీలో అని చెప్పి మా మార్నింగ్ ప్లాన్ కొంచెం ఆఫ్టర్నూన్కి షిఫ్ట్ చేసుకున్నాం. ఆ రోజు మార్నింగ్ అరౌండ్ 10:30కి కమ్యూనిటీలోని స్వీట్స్ ప్యాకింగ్ వాళ్ళని పిలుచుకొని అందరు స్వీట్స్ ఒకేసారి అక్కడ ప్యాక్ చేయించేసుకున్నాము. అమ్మవారికి రెడ్ కలర్ శారీ చాలా ఇష్టం అని చెప్పి కమ్యూనిటీలో అందరం కూడా రెడ్ వేసుకుందాం అనుకున్నాం. నా దగ్గర అయితే రెడ్ కలర్ ఇది ఒక్కటే ఉంది. సో అందుకే ఈ శారీ అయితే వేసేసుకున్నాను. యాక్చువల్గా మావయ్య బావ కూడా ఒక చిన్న పని మీద హైదరాబాద్ వెళ్ళారు. వాళ్ళు కూడా ఉంటే బాగుంది అనిపించింది. గుడిలో రష్గా ఉంటుందని తెలిసి పాపనైతే తీసుకెళ్లేదు. నేనైతే ఫస్ట్ టైం పాపను అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి బయటకైతే వెళ్తున్నా. ఇంక నేనైతే ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను. కొంచెం శారీ అయితే బరువుగా అనిపించింది. ఇంక అరౌండ్ 3:30కి కమ్యూనిటీలో అందరం గ్యాదర్ అయ్యాం. అమ్మవారికి సారీ తీసుకెళ్ళినప్పుడు అన్ని రకాల ఐటమ్స్ ఉంటే బాగుంటుంది కదా. సో మేము కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ అయితే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే పిక్ చేసుకున్నాం. సో అందుకనే మాకు ఇన్ని వెరైటీస్ అయితే వచ్చాయి. కమ్యూనిటీలో అందరం ఒకే ఫ్యామిలీలో కలిసి అమ్మవారికి సారీ తీసుకువెళ్ళడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అరౌండ్ 4కి మేమైతే స్టార్ట్ అయిపోయాం. అమ్మవారిని తలుచుకొని మేమందరం అయితే స్టార్ట్ అయిపోయాం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేనైతే గుడి వరకు నడుస్తానని. అమ్మవారి దయ వల్ల నాకైతే అసలు నడిచినట్టే తెలియలేదు. ఇంకా గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడైతే శ్రీ గంగానమ్మ, శ్రీ ఆది మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ 3 అమ్మవారిని మేడల్లో అలంకరించి పెట్టారండి. గంగానమ్మ జాతర యాక్చువల్గా 7 yearsకి ఒకసారి అయితే వస్తుంది. 96 days సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ జాతరలో ఇంకే పండుగ వచ్చినా సరే అసలు సెలబ్రేట్ చేసుకోరండి. అందరూ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని సారి తీసుకొచ్చి అమ్మవారి ముందైతే పెట్టి ధూపం అయితే వేసామండి. జై గంగాలమ్మ తల్లికి, గంగాలమ్మ తల్లికి, గంగాలమ్మ తల్లికి, శ్రీదేవి కనకదుర్గ భవాని అమ్మవారికి, అమ్మగా నమ్మకు, పరాశక్తికి, గండకోటి బ్రహ్మాండ నాయకునికి, శ్రీ రాజరాజేశ్వరి దేవికి, మాతకు, విశ్వమాతకు, ఓంకార స్వరూపినికి, మహాలక్ష్మి దేవికి, జై భవాని, జై భవాని, ఫైనల్గా అమ్మవారి సారీ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా అందరం ఇంటికైతే వెళ్ళిపోయాం. నేను ఇంటికి వెళ్ళినప్పటికీ పాప అయితే మంచిగా ఆడుకుంటుంది. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను మధ్యలో. అసలు చాలా ఏడుస్తుందేమో అనుకున్నా. ఫస్ట్ టైం కదా వదిలేసి వెళ్ళడం. సరే మరి ఇంకొక వీడియోలో కలుద్దామా. ఈ లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.